ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు వచ్చేసి చాలా 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 పనులు జరిగాయండి. అదంతా నేను వ్లాగ్ కింద షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ శివరాత్రి వ్లాగ్లో. హోలీ రోజు మేము చాలా నిష్టగా ఉంటాము, ఆ రోజు ఫాస్టింగ్ ఉండి పూజలు జరుగుతాయి అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇల్లంతా బాగా క్లీన్ చేసేసుకొని సామాన్లన్నీ నేను బాసన్ల స్టాండ్ తెచ్చుకున్నాను, అదే గిన్నెల స్టాండ్ తెచ్చుకున్నాను. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ నా దగ్గర గిన్నెలు సరిగా పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అని. సో గిన్నెల స్టాండ్ మొన్న వెళ్ళి నేను కొనుక్కున్నాను. సో దాంట్లో గిన్నెలన్నీ సెట్ చేసుకొని ఆ క్లీనింగ్ అయ్యింది. ప్లస్ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ క్లీన్ అయ్యాయి, ఇల్లు క్లీన్ అయ్యింది. మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా, కొంచెం హెల్ప్ చేశారు. సో ఆ హెల్ప్ తీసుకొని నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఇదంతా ప్రిపరేషన్ హోలీ కోసం అని చెప్పేసి. యాక్చువల్లీ ఇక్కడైతే మన హైదరాబాద్లో వచ్చేసి హోలీ కలర్స్తో ఆడుకోవడము, ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ అంతా హోలీ ఆడుకోవడము, కలర్స్ పూసుకోవడము, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇదంతా నడిచింది నాకు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి ఇవన్నీ బంద్. ఎందుకంటే ఇంకా నేను అక్కడ సిస్టమ్ ఫాలో అవ్వాలి, అక్కడ రిచువల్స్ అన్ని నేను ఫాలో అవ్వాలి. కాబట్టి నేను ఇంకా అదే ఫాలో అవుతున్నాను. పిల్లలు కూడా బాగా ఏం సతాయించలేదు, ఈరోజు బాగా సపోర్ట్ చేశారు క్లీన్ చేసుకుంటుంటే. సో ఆ క్లీనింగ్ అదంతా మేము బ్లాగ్ లాగా చేసి చూద్దాం అనుకున్నాము, బట్ చాలా హడావుడిగా జరిగింది కాబట్టి నేను చూపించలేకపోయాను. అంత క్లీనింగ్ పర్ఫెక్ట్గా చూపించలేను. నార్మల్గా అయితే మేము రోజు బ్లాగ్, సండే బ్లాగ్ ఎలా జరిగింది అనేది మాత్రం నేను షూట్ చేశాను అనుకుంటున్నాను. సో అది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, నేనైతే మార్నింగ్ లేచి వాకిలి ఊడ్చేసి ముగ్గు పెట్టేశాను. పిల్లలు నాతో పాటే బయటే ఆడుకుంటున్నారు మార్నింగ్. ఇంకా గుడి అక్క అయితే వచ్చేసి ఫోన్ మాట్లాడుతుంది మా మమ్మీతో. మార్నింగే కాల్ చేశారు మమ్మీ, సో ఫోన్ మాట్లాడుతూ తిరుగుతుంది. తర్వాత ముగ్గేసేసుకొని బయట పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి ఈ విధంగా ముగ్గు పెట్టాను. ఇంకా లోపలికి వచ్చేసి పాలు కాచాను పిల్లలకని చెప్పేసి. నైట్ పెట్టిన పెరుగు అయ్యింది, తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో పాలు వేడయ్యాయి, పిల్లలకి హార్లిక్స్కి తీసి ఇంకా మిగతావి టీ పెట్టుకుంటున్నాము. ఫైనల్గా టీ అయితే రెడీ అయిపోయిందండి. జేకి ఇచ్చేస్తే తాగేశారు. తర్వాత నేను టిఫిన్కి అని చెప్పేసి ఇడ్లీ పెట్టాను. ఈరోజు ఇడ్లీలోకి అని చెప్పేసి నేను 2 పచ్చళ్ళు చేశాను, 2 రకాల పచ్చళ్ళు చేశాను. ఆ పచ్చళ్ళు చూడండి, చూపిస్తాను. ఒకటి వచ్చేసి పల్లీ చట్నీ, పల్లీలతో చేశాను. ఇంకొకటి టమాటో చట్నీ. ఇది మా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఇడ్లీ చేస్తే కంపల్సరీ టమాటో చట్నీ చేస్తాను. ఇంకా పల్లీ చట్నీ కూడా చేశాను, జేకి ఇష్టం అని చెప్పేసి. ఇక్కడ మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఈలోపు పాలు కూడా చల్లగయ్యాయి. సో పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు తిరుక్కుంటూ ఆడుకుంటూ తాగేస్తున్నారు. ఇంకా తర్వాత మేము గిన్నెల స్టాండ్ తెచ్చాం కదండి, గిన్నెల స్టాండ్ని జయ ఫిక్స్ చేస్తున్నారు. ఇలా డ్రిల్లింగ్ మిషన్ హెల్ప్తో చేస్తున్నారు. యాక్చువల్లీ తెచ్చి 2 డేస్ అవుతుంది, జయకి టైం లేక చెయ్యట్లేదు. ఫైనల్గా ఈ రోజుకైతే ఫిట్ చేసేసారు. సో ఈ విధంగా వచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంకా నాకు నీట్గా సర్దుకోవడానికి బాగా స్టాండ్ దొరికింది. ఇలా నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా కొన్ని కడిగే ఉన్నాయి, అవి కడిగేసిన తర్వాత అవి కూడా సెట్ చేసేస్తాను. సో ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ మేమైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత టీవీ, మిర్రర్, ఫ్రిడ్జ్, అల్మరీ ఇవన్నీ కాలిన్ వేసేసి తుడిచేసాను కొంచెము. అండ్ ఇక్కడ నేను మీకు ఒక ఫోటో షేర్ చేస్తాను చూడండి. ఈ ఫోటో వచ్చేసి మా బాబు పుట్టిన కొత్తలో దిగాం మేము. ఫస్ట్ టైం మేము వెళ్ళి స్టూడియోలో దిగిన ఫోటో ఇది, బాగుంటుంది. తర్వాత వచ్చేసి నేను పాత పువ్వులు ఉంటాయి కదా, నిన్న పెట్టాను సాటర్డే రోజు. ఆ పువ్వులు తీసేసి నీట్ చేసేసుకొని దీపం పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర. తర్వాత రిలాక్స్డ్గా ఒక టీ తాగేసాము నేను, జయ. తాగేసిన తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్ చేయించేసాను. అన్ని పనిలో కల్లా ఈ పని చాలా పెద్ద పని అనిపిస్తుంది నాకైతే. ప్రతి మదర్కి కూడా చాలా కష్టమైన పని. చట్నీ పెట్టాలా? పెట్టాలా? అంత తినేసినావా? కొంచెం తిని, ఇంకా కొంచెం తినిగో. ఈ చట్నీ పెడతా, తిను. తిను మమ్మీ. ఉత్తది పెట్టాలా? అమ్మను గుడ్డు గేలు. కట్ చేయవే. పట్టినా నీకు ఈ చట్నీ పెట్టాలా? ఇది పెట్టాలా? ఇది పెట్టాలా? ఇది పెట్టాలా? పట్టునా. ఇంకా మేము కూడా టిఫిన్ చేసేసాము ఇద్దరము. ఇక మాకు మంచినీళ్ళు వస్తాయి. సో మంచినీళ్ళు వస్తాయని చెప్పేసి నేను బిందెలన్నీ కడుగు పెట్టుకుంటున్నాను రెడీగా. సో నీళ్ళు రాగానే పట్టేసుకోవచ్చు.
సో వాటర్ వచ్చాయి, వాటర్ పట్టేసాము. తర్వాత పిల్లలకు అలాగే స్నానం పోసేసి ఇంకా పిల్లలని రెడీ చేయాలి. సో ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. ఇలా పౌడర్ వేయించుకోవడానికి కూడా సతాయిస్తూనే వేయించుకుంటారు ఇద్దరు కూడా. కానీ వేయించుకున్న తర్వాత మాత్రం పాప ఇంకా బాబు వీడియోలో చూసుకుంటూ హాయ్ చెప్పుకుంటూ వేయించుకున్నారు ఈరోజు అయితే. చూడండి. తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొని జయ బయటికి వెళ్ళేసి వచ్చారు. సో బయటికి వెళ్తున్నాను అని అంటే ఇంకా నా దగ్గర మిక్సీ పాడయ్యింది. సో మిక్సీ జార్ పాడైంది యాక్చువల్లీ, అలా బ్లేడ్స్ వెళ్ళిపోయాయి. సో బయటికి వెళ్తున్నాను కదా, బ్లేడ్స్ వేయించుకొని వస్తానని చెప్పేసి తీసుకెళ్లారు. ఈలోపు నేను పప్పు చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. పప్పు కోసం చింతపండు టమాటో తీసి పెట్టుకున్నాను పక్కన. యాక్చువల్లీ ఈరోజు మూవీకి వెళ్ళే ప్లాన్ ఉండేనండి, మ్యాట్నీ షో. జాతిరత్నాలు మూవీ చాలా కామెడీ ఉందంట కదా, నాకు కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టం. వెళ్ళే మూడు ఉండే ఈరోజు, ప్లస్ జే కూడా లీవ్ కదా, మూవీకి అనుకున్నాము. బట్ టికెట్స్ చూస్తే టికెట్స్ అవైలబుల్ లేవు, అందుకని డ్రాప్ అయిపోయాము. ఇంకేం పని ఉంది, ఇంట్లోనే తిని పజ్జేయాలి హ్యాపీగా. కిచెన్ టైల్స్ చూసారా ఎంత నీట్ అయ్యాయో, చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. యాక్చువల్లీ మార్నింగ్ లేచినప్పుడు నేను చూసి షాక్ అయిపోయాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ జయ త్వరగా లేచారు, నేను లెగిసే లోపే లేచారు. ఎప్పుడు లేచారో నాకు అంత ఐడియా లేదు. సో లెగిసి నేను యాక్చువల్లీ బాధపడుతున్నాను అనమాట. ఈ టైల్స్ అంతా పిచ్చిగా ఉన్నాయి, అసలు క్లీన్ అవ్వట్లేదు, ఎంత క్లీన్ చేసినా అది ఒక మరకలా ఉంది. నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే టైల్స్ ఇలా లేవు. సో నేను బాగా రుద్దాను, బట్ అది అసలు క్లీన్ అవ్వలేదు. మేబీ నా బలం సరిపోలేదా లేకపోతే ఏంటో తెలీదు. టైల్స్ వేసి దానిపైన మళ్ళీ పెయింట్ వేసినట్టున్నారు. సో అది కొంచెం పిచ్చిగా అనిపించింది. తర్వాత నేను బాగా బాధపడ్డాను అనమాట. నాకు ఏదైనా మామూలుగా మనకి వాల్ స్టిక్కర్స్ వస్తాయి కదా, వాల్ స్టిక్కర్స్ అవన్నీ కొనుక్కుందాంలే, సెట్ చేసుకుంటే బాగుంటుంది నీట్గా అని. సో జైన్ అడిగితే సరే తెప్పించుకుందాంలే, ఆన్లైన్లో బుక్ చేద్దాము అన్నారు. ఎందుకు అనిపించిందో తెలీదు. ఇంకా నేను లెగ్సేలోపు నేను లెగ్సిన తర్వాత అన్నారనమాట, నువ్వు షాక్ అవుతావు ఒకటి చూస్తే, నువ్వు సర్ప్రైజ్ అవుతావు అని. నేనేం సర్ప్రైజ్ అవుతా ఇంత మార్నింగ్ అని అనిపించింది. ఎందుకంటే అంత మార్నింగ్ చేయడానికి ఏముంటుంది సర్ప్రైజ్ అనుకున్నాను. బట్ లెగ్స్ చూసేసరికి అస్సలు ఎంత హ్యాపీ అనిపించిందంటే, టైల్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. ఏదో కెమికల్ వేసి రుద్దారంట, మేబీ థిన్నర్ మరి ఏంటో తెలియదు నాకు సరిగా. ఏదో కెమికల్ వేసి రుద్దితే పోయింది, నీట్గా అయ్యింది. అసలు ఎంత బాగుందో చూడండి, ఎంత నీట్గా అయ్యిందో, బాగుంది కదా. ఇంకా మా టైం అయితే ఖరాబ్ అయిందండి, సెల్స్ పోయాయి. సో కొత్త సెల్స్ కూడా తీసుకొచ్చారు ఇందాక. సో అవే ఫిట్ చేస్తున్నారు ఇక్కడ ముగ్గురు కలిసి. తర్వాత మా చిన్న బాబు వచ్చేసి ఎత్తుకో మమ్మీ చాలా రోజులైంది అని అంటే ఇంక ఎత్తుకున్నాను. ఇంకా ఒకళ్ళని ఎత్తుకుంటే ఇంకొకరు గమ్మునుకుంటారా, నన్ను ఎత్తుకో అని చెప్పేసి ఈమె వచ్చేసింది. సో ఇద్దరితో సరిపోయింది నాకు వండుకుంటూ వీళ్ళతో. నెక్స్ట్ ఇంకా నేను పిల్లల బట్టలన్నీ సెల్ఫ్లో సదురుకున్నాను. కొంచెం పిచ్చిగా అయ్యాయి, మాటికి గుంజుతూ ఉంటారు పిల్లలు, బయటికి లాగుతూ ఉంటారు. సో అవి పిచ్చిగా అయినాయి అని చెప్పేసి సెల్ఫ్లో బట్టలన్నీ సదిరేశాను. ఇంకా టీవీ చూస్తూ చేసాము ఈ పని అయితే. సో ఈ విధంగా సదిరేశాను. తర్వాత ఇవి వచ్చేసి నిన్న ఉతికిన బట్టలు అనమాట, ఇవి ఆరిపోతే ఇంక ఇవి కూడా సదిరేస్తున్నాను. టీవీలో కూడా మూవీ వస్తుంది, ఆ మూవీ చూసుకుంటూ చేస్తున్నాం అనమాట ఈరోజు పనులు. కొంచెం మెల్లిగానే అయ్యాయి పనులన్నీ. తర్వాత ఇక్కడ నా పప్పు రెడీ అయిపోయింది. సో పప్పు రెడీ అవ్వగానే బాగా ఎండలు ఉన్నాయి, ఎండలు బాగా స్టార్ట్ అయిపోయాయి అని చెప్పేసి ఇంకా నిమ్మకాయ నీళ్ళు చేసుకొని తాగుదామని చెప్పేసి షర్బత్ అంటారు కదా, షర్బత్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ఒక నిమ్మకాయ పిండేసి ఒక 2 నిమ్మకాయలు పిండాను, దాంట్లో షుగర్ వేసి వాటర్ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ మేము లంచ్ చేసేస్తున్నాము. పప్పు, ఆవకాయ, పాపడాలు, నెయ్యి, పెరుగు. తర్వాత తినేసి పడుకున్నాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మనం ఖాళీగా ఉండలేం కదా, ఎందుకంటే వీడియోస్ చేసుకోవాలి. సో గర్జలు చేసేసాను అనమాట. ఈ వీడియో వచ్చేసి నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి, బాగున్నాయి. ఇంకా ఈరోజు సండే అని చెప్పేసి మేమైతే మార్కెట్కి వెళ్ళాము, ఎర్రగడ్డ మార్కెట్కి. సో అక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు అనేసి. సో ఇలా పిల్లల్ని తీసుకొని బయలుదేరాము ఇంకా మేము ఈవినింగ్లో అంటే కూడా మాకు 6:30, 7 అయ్యింది.
సో స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళి ఏమైనా కొనుక్కుందామని చెప్పేసి ఇంట్లో కావాల్సిన వస్తువులు అక్కడ చాలా రకాలు ఉంటాయండి. నేను అది కూడా షూట్ చేశాను. ఒకరోజు నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఎర్రగడ్డ మార్కెట్ మొత్తము. సో ఇలా ఇక్కడ అయితే బాగున్నాయి, చూస్తున్నాను ఏమేమి ఉన్నాయి ఏంటి నాకు ఏమన్నా యూజ్ అవుతాయా అనేసి. సో ఈ విధంగా అయితే ఉన్నాయి, అన్నీ 50 రూపీసే అంట ఇక్కడైతే. సో ఇంకా చూస్తున్నాము ఏమైనా దొరుకుతాయని. మరి చార్మినార్లో ఎంత కొన్నా నీకు బేబీ ఆడ పెద్దగా కొనుక్కుందాం రా. ఎంత బేబీ? ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే నాకు చాలా ఇష్టమైన ఇది దొరికిందనమాట. ఇది ఏంటంటే దహి పాపిడి. ఇది చాలా దగ్గర అంత టేస్టీగా ఉండదు, బట్ ఈ అంకుల్ చేశారు, చాలా చాలా బాగుంది. తినేసాము. ఇంకా తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. బండి ఏమైనా నడిపిస్తున్నారో చూడండి, మా రౌడీ బేబీ నడిపిస్తుంది. అబ్బా ఆ ఎఫెక్ట్స్ చూడండి అసలు, అబ్బాబ్బాబ్బా ఎలా నడిపిస్తుంది కదా, అసలు జీవిచ్చేస్తుంది నటించమంటే. షాపింగ్ చేసి వచ్చేసాము. మార్కెట్కి వెళ్ళాము ఈరోజు సండే అనేసి, సండే మార్కెట్కి. నేను అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే మాది కొత్త కాపురం అనొచ్చు, ఎందుకంటే నేను అప్పుడు మేము కాపురం పెట్టినప్పుడు లాక్డౌన్ ఉండే. సో అన్నీ సరిగా సామాన్లు కొనుక్కోలేకపోయినాము. సో ఒక్కొక్కటి గుర్తొచ్చినప్పుడల్లా, అది అవసరం అనిపించినప్పుడల్లా ఇంకొకటి కొనుక్కుంటూ వస్తున్నాము. సో ఈరోజు నేను మార్కెట్లో ఏం కొనుక్కున్నానో చూపిస్తాను. చూడండి, ఇది ఆకుకూరలు అవి క్లీన్ చేసుకోవడానికి, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. చేసి నా దగ్గర లేదు, ప్లస్ నాకు కావాలనిపించింది అందుకని తీసుకున్నా. ఇంకా చెంబులు అయితే ఉన్నాయి ఇంట్లో, కానీ ఎందుకో తీసుకోవాలి అని తీసుకున్నా. ఇది లెమన్ స్క్వీజ్ చేస్తాను కదా, అది ఆల్రెడీ ఉంది ఇంట్లో. నేను ఇంకొకటి తీసుకున్నాను, అది ప్లాస్టిక్ అని చెప్పేసి స్టీల్ తీసుకున్నాను. గ్లాస్ తీసుకున్నాను, మన వీడియోలోకి పనికి వస్తుందని అదొకటి తీసుకొచ్చాను. ప్లాస్టిక్ కడాయి, చిన్న కడాయి, బాగుంది కదా. ఇది వచ్చేసి నాకు పోపు వేసుకోవడానికి కానీ ఏమైనా చిన్న చిన్న ఫ్రైస్కి అన్నిటికీ పెద్ద కడాయి అవుతుందని చెప్పేసి చిన్నది తీసుకున్నాను. ముద్దుగా బాగుంది కదా చిన్నగా. సో ఇంటికి అయితే ఇప్పుడే వచ్చామండి మార్కెట్ నుంచి. ఇంటికి వచ్చేసాము, రైస్ పెట్టేశాను. కర్రీ అయితే మార్నింగ్ పప్పు ఉంది, అది సరిపోతుంది ఇప్పుడు మాకు. అండి ఈ రోజుకైతే మీకు డౌట్ రావచ్చు, ఈరోజు పప్పు ఏంటి సండే రోజు నాన్ వెజ్ లేకుండా అని. సో దానికి నేను రీజన్ చెప్తాను. నేను ఆల్రెడీ మీకు శివరాత్రి వ్లాగ్లో నేను చెప్పాను, హోలీ రోజు మేము చాలా నిష్టగా ఉండి ఉపవాసం ఉంటాము, పూజలు జరుగుతాయి ఆ రోజు అనేసి. ఇది మా అత్తగారి సైడ్ రిచువల్స్, అది మేము బాగా ఫాలో అవుతాము. యాక్చువల్లీ హోలీ ఈ రోజు అనుకోండి, హోలీ యాక్చువల్లీ మంత్లో 28th ఉంది కదా, హోలీ కన్నా 1 వీక్ ముందు నుంచి మేము తినము. హోలీ అయిన 1 వీక్ తర్వాత వరకు కూడా తినము. టోటల్ 15 డేస్ తినమన్నమాట. కొన్ని ఊర్లలో అయితే కంప్లీట్ 15, మేమైతే 15 డేస్ తినము. కొన్ని ఊర్లలో కంప్లీట్ 1 మంత్ వరకు నాన్ వెజ్ అవాయిడ్ చేస్తారు, తినరు అసలు. ఎందుకు అంటే ఇది కదిరి పుణ్యం అని అంటారు. కదిరిలో నరసింహస్వామి ఫేమస్ కదా, సో ఆయన ఫెస్టివల్ అనమాట ఇది. ఈ రోజు వచ్చేసి 1 వీక్ బ్యాక్, అంటే 28th ఉంది కాబట్టి ఈ రోజుకి 1 వీక్ కరెక్ట్ అవుతుంది. సో ఈ రోజు కంకణాలు కడతారంట. సో కంకణాలు కట్టినప్పటి నుంచి నాన్ వెజ్ తినము. అండ్ పండగ అవుతుంది. పండగ అయిన 1 వీక్కి కరెక్ట్గా తేరు తిరగడం అంటారు. పున్నమైన 1 వీక్కి తేరు తిరుగుతుంది. సో తేరు తిరగడం అని అంటే రథంలో స్వామిని ఊరేగింపు చేస్తారు, అంటే ఉత్సవాలు టైప్ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా నాన్ వెజ్ తినొచ్చు మేము. సో అందుకని చెప్పేసి ఈ 15 డేస్ తినము. ఇంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి మేము ఇది ఫాలో అవుతున్నాము. అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి చెప్పాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నీ చూడండి ఒకసారి వెళ్ళి నా ఛానల్లో. మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.